హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి విద్యాశాఖ నుంచి ఇక్కడ చూడండి, బోర్డ్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ ఈస్టర్న్ రీజన్ నుంచి మనకి యూనివర్సిటీ ఇక్కడ చూడండి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ మనకి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. రిక్రూట్మెంట్ నోటీస్ అనమాట. క్లియర్గా అనేది మనకి ఇక్కడనే చూసుకుందాం. అయితే అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి క్లియర్గా టైమింగ్స్ డీటెయిల్స్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఓపెనింగ్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ చూసుకున్నట్లయితే 29/11 అంటే నవంబర్ 29 తారీఖు రోజున ప్రారంభమవి. అదేవిధంగా క్లోజింగ్ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్లయితే 29/12 అంటే 29 తారీఖు రోజు డిసెంబర్ లాస్ట్ డేట్గా ఇక్కడ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ నెల లాస్ట్ వరకు అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. అదేవిధంగా మనం అప్లికేషన్ చేసినటువంటి మనకి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ సెండ్ ఎక్కడ చేయాలని కూడా నేను క్లియర్ వీడియోలోనే చూపిస్తాను. ఇక్కడ పోస్ట్ వివరాల దగ్గరికి వచ్చేసరికి పోస్ట్కి సంబంధించినటువంటి కోడ్, దానికి సంబంధించిన పోర్టు, మనకి నేమ్ ఆఫ్ పోస్ట్కి సంబంధించిన క్లాసిఫికేషన్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే అండర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిన పోస్టు 1 ST. అదేవిధంగా పే లెవెల్ 7th ప్రకారం మనకు శాలరీ అనేది ఉంటుంది. ఇక్కడ 25,000 నుంచి 81,000 మధ్య మినిమం 40,000 రూపీస్ అండ్ యాన్యువల్ కలిపి 40,000 రూపీస్ అని మన శాలరీ అనేది మనకు ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మన క్లియర్గా ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే డిగ్రీ చేసినటువంటి విభాగంలో ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకి పోస్ట్కి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 27 సంవత్సరాలు ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించిన పోస్టు 1 ఉంది. ఇది అన్రిజర్వ్లో ఉందన్నమాట. దీనికి 19,900 నుంచి 63,200 రూపాయలు అంటే దగ్గర సేమ్ అండి. 40,000 రూపాయలు మినిమం శాలరీగా మనకు వస్తుంది. ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అందరూ మన క్వాలిఫికేషన్ ఉందా లేదా, మనకు వస్తుందా రాదే అని నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను. ఖచ్చితంగా అందుట్లో ఒక్క పోస్ట్ మీకు వచ్చినా సరే కదా, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అప్లై చేస్తామా అనేది డౌట్తో కాకుండా మనకి ఏది అవసరం ఉందో వాటి గురించి మనం ఆలోచించడం తప్పు కాదు కదండి. ఓకే, ఇక్కడ 12th క్లాస్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్ట్ అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి 35 words per minute అంటే మనకు కంప్యూటర్ నాలెడ్జ్ నుండి వర్డ్స్ అనేది 35 words అనేది 1 minute టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మల్టీ టాస్కింగ్ సంబంధించినటువంటి పోస్ట్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్లో 1 పోస్టు. అదేవిధంగా శాలరీ కూడా 18,000 నుంచి 56,000 రూపాయలు అంటే మినిమం అందుట్లో ఆఫ్ పెట్టుకోండి. ఎందుకంటే క్లియర్గా అన్నిటికీ అలవెన్స్లు అవన్నీ క్లియర్గా అన్నీ కలుపుకొని మనకు 40+ వస్తుంది. 56 అనేది మనకి కట్ అవ్వడం వల్ల మనకు ఒక 10,000-15,000 రూపీస్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. అందుకని అట్లా చెప్పాను. ఓకే, మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్మెంట్ అంటే మనకి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకి పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ చూడండి, అన్రిజర్వ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అనేది మనకి ఎక్కడ పోస్టు ఎన్ని పోస్టులు ఉన్నా సంబంధం లేదు, కానీ మనకు కావాల్సిన పోస్టులు ఎన్ని 1 వాటి గురించి మనం ఆలోచించాలి. కానీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనం వస్తుందా అనే దాని గురించి ఆలోచించాలి. నెగిటివ్ థాట్లో ఉన్నంత వరకు మనకి ఏది రాదండి, పాజిటివ్ థాట్లోనే మనకు ఉండాలి. ఓకే, ఇక్కడ వాళ్ళకు ఏజ్ లిమిట్ చూసుకునేసరికి 25 సంవత్సరాలు. మనకి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ యొక్క బోర్డు చూసుకున్నట్లయితే BOPT.PR.gov.in మన అండర్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ అనేది మనం చేసుకుని, ఒకవేళ అప్లికేషన్ చేయాలి బ్రదర్ నేను చేసుకుంటాను అంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను వివరిస్తాను అన్నమాట. ఓకే, అయితే దానికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్, దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉండాలి చూసారు కదా. అయితే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ గురించి ఒకసారి చూసుకుందాం. ఓకే, ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి డేట్స్ చూసుకున్నట్లయితే 29 తారీఖు రోజు మనకు ప్రారంభమై 29 తారీఖు రోజు క్లోజ్ అవుతుంది. అంటే 29 నవంబర్ ప్రారంభమై 29 డిసెంబర్ రోజు క్లోజ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఎగ్జామ్ సెంటర్ క్లోజింగ్ ద రిసిప్ట్ హార్డ్ కాపీ ప్రింట్అవుట్, మనకు అప్లికేషన్ చేసినటువంటి ప్రింట్అవుట్ కాపీని కూడా పంపించాల్సి ఉంటుంది కదా, అది జనవరి 13వ తారీఖు వరకు మనకు ప్రింట్అవుట్ అనేది మనం పంపించాల్సి ఉంటుంది. పంపించాల్సిన యొక్క అడ్రస్ చూసుకున్నట్టయితే చూడండి, ద అడ్మినిస్ట్రేటివ్ కమ్ అకౌంట్ ఆఫీసర్ బోర్డ్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈస్టర్న్ రీజన్
బ్లాక్ నెంబర్ ఈఏ సెక్టార్ ఆపోజిట్ లాబోని ఈస్ట్ కోల్కతా 700064. ఇక్కడికి సంబంధించినటువంటి మనకు అడ్రస్కి మనం అప్లికేషన్ అనేది మన సర్టిఫికేట్స్తో సహా మనం అనేది జిరాక్స్ సెంటర్లో జిరాక్స్ కాపీస్ అనేవి పెట్టి మనం పంపించాల్సి అనేది ఉంటుంది. అయితే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవి చదువుకోవాలి, దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటంటే క్లియర్గా ఏం లేదండి. మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు ఇవి ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి వాటివే మనకు క్వాలిఫికేషన్ అనేది చదవడం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మనకి నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదండి. నెగిటివ్ మార్క్స్ అనేది లేదని కూడా మనకి క్లియర్గా అనేది మనకు మెన్షన్ చేశారు. ప్రతి క్వశ్చన్ అనేది మనకు అప్లికేషన్ అనేది అటెండ్ అనేది చేసుకోవాలన్నమాట. ఒక క్వశ్చన్కు నెగిటివ్ థాట్ అనేది నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు. ప్రతి క్వశ్చన్ కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సెలక్షన్ చేయడానికి రెండు రకాలైనటువంటి టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఒకటేమో టైపింగ్ టెస్ట్, అదేవిధంగా మనకి రెండవదేమో మనకి రిటన్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. మనకి అప్లికేషన్ యొక్క లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు బోర్డు అనేది ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా మనం దేనికి అప్లై చేస్తున్నామో దాని మీద క్లిక్ చేసి మనకు అప్పర్ డివిజన్ క్లర్కా, జూనియర్ అకౌంటెంట్కి సంబంధించిన లోవర్ డివిజన్ క్లర్కా అనేది మనం క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకా చూడండి, స్టెప్ 2కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అప్లికేషన్ ఫామ్లో నేము, ఈమెయిల్ ఐడి, లాస్ట్ నేము, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఫిజికల్ ఛార్జెస్ క్లియర్గా అనేది ఇక్కడ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్, అదేవిధంగా మనకు లోగో అనేది కూడా ఈ విధంగా సక్సెస్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనకి మనకు ఫోన్ నెంబర్ కానీ మనకు సంబంధించినటువంటి మెయిల్ కానీ మనకు అప్లికేషన్ ఫామ్ అయినట్లు ఓకే అయినట్లు మనకు అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్ చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి. ఎందుకంటే ప్రతిదీ కూడా అప్లికేషన్ ఫామ్తో సహా వివరించాలంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.